హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పాప్కార్న్ ఎలా చేశానో చూసేయండి. ఈ స్టైల్లో ఒక్కసారి చేశారంటే రెస్టారెంట్ కూడా పనికిరాదండి, ఇంట్లోనే చేసుకొని తినేస్తారు, అంత సూపర్గా ఉంటుంది. ముందుగా బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్లో మంచిగా ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోనే నెక్స్ట్ కొంచెం పెరుగు మరీ ఎక్కువ వేయదు, జస్ట్ 1 స్పూన్ గడ్డ పెరుగు వేసుకొని అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా పిండేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. నేను హోమ్ మేడ్ మైనీస్ కూడా చేస్తున్నాను. ఇందులో ఒక ఎగ్, కొంచెం పెప్పర్ పౌడర్, ఒక 4 వెల్లుల్లి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం చక్కెర, నెక్స్ట్ ఒక పావు చెక్క నిమ్మరసం, మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టారంటే మైనస్ కూడా రెడీ అండి. బయట మైనస్ లాగే ఉంటుంది, ఎగ్జాక్ట్గా ట్రై చేయండి. ఇప్పుడు మన చికెన్ పాప్కార్న్కి బయట కోటింగ్ కోసం 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, అందులో కూడా కొంచెం ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, అలాగే కసూరి మేతి కొంచెం నలిపి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్గా బయట టేస్ట్ కంటే కూడా బాగుంటుందండి. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ చికెన్ పీసెస్ని ఈ కోటింగ్లో మంచిగా అలా డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడం అండి. చాలా చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. మీ పిల్లలకి చేసి పెట్టండి, ఈజీగా నచ్చుతుంది. హోమ్ మేడ్ మైనీస్ కూడా ట్రై చేయండి. ఇలా బోత్ సైడ్స్ ఫ్రై చేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మంచిగా ఫ్రై అయిపోతుంది, ఎక్కడ పచ్చిగా ఉండదు. చూస్తున్నా కదా, ఈ మైనీస్తో పాటు కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.